హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. హాయ్ సినిమా చూడని ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసింది హాయ్ చిత్ర యూనిట్స్. అది తొందరలో ఈ సినిమా ఓటీటీలోకి రావాలని కోరుకుంటున్న వారు చాలామందికి ఈ సినిమా ఈ మధ్యకాలంలో రిలీజ్ చేయడానికి ఓటీటీ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు. ఇది సెప్టెంబర్ 12న ఓటీటీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ సినిమా మంచి కామెడీ యాక్షన్తో లవ్ స్టోరీతో రిమేక్స్ అయ్యే సినిమాగా తెలుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా అయినా విడుదలైన హాయ్ భారీ విజయం అందుకుంది. ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా చిత్రం బ్లాక్ బస్టర్ వద్ద ఘన విజయం సాధించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఓటీటీ విడుదల కూడా డేట్ను కూడా ఖరారు చేసుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. మంచి వినోదంతో కూడిన గోదావరి నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులయ్యింది. ఈ గ్యాప్ని ఆయ్ తీర్చేసింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోయిన్గా నయన సారిక హీరోయిన్గా నటించినట్టుగా విషయం మనకు తెలిసిందే. ఇక చిన్న సినిమాగా తెరకెక్కించిన ఆయన బ్లాక్ బస్టర్ వద్ద 20 కోట్లకు పైగా రాబట్టింది. థియేటర్లకు బిజినెస్ పూర్తి చేసుకున్న ఆయ్ సినిమా ఇప్పుడు ఓటీటీ బాట కూడా మేరకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ అయిన సంస్థ ఆయ్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల సెప్టెంబర్ 12న చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ చేయడానికి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా హాయ్ సినిమా కూడా ఓటీటీ రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 12న ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగుతో పాటు కన్నడ, మలయాళంలో కూడా విడుదల కానుంది. ఈ సినిమాని అంజీ కె మణిపుత్ర దర్శకత్వంలో నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణతో GK2 పిక్చర్స్పై బన్నీ వాసు విద్యా పినికునీడు ఈ సినిమా నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కథకు వచ్చేటప్పటికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తున్న కార్తీక్ నార్నే నితిన్ కరోనా లాక్డౌన్ వల్ల తన సొంత ఊరికి అమలాపురం వస్తాడు. ఆఫీస్కి వెళ్ళే అవకాశం లేకపోవడంతో వర్క్ ఫ్రమ్ హోము చేసుకుంటేనే తన చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన పక్క ఊరికి చెందిన పల్లవి నాయిన్ సారికని చూసి ఇష్టపడతాడు. పల్లవి ఎప్పుడు సోషల్ మీడియాలో చలాకీగా ఉంటుంది. ఆమెకు కులం పుట్టింపులు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కార్తీక్ తన కులానికి చెందినవాడని అనుకొని ఇష్టపడుతుంది. కానీ తనది వేరే కులం అని తెలుసుకొని పల్లవి తన ప్రేమ విషయాన్ని తండ్రి వద్దకు దాస్తుంది. అంతేకాకుండా ప్రేమ విషయం తెలిస్తే తన తండ్రి చంపేస్తారని పెద్దలు కుదిర్చిన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అదే సమయంలో పల్లవి కార్తీక్లను ఒకటి చెయ్యాలని వారి స్నేహితులు ఎలా ప్రయత్నిస్తారు? ఫైనల్గా వాళ్ళిద్దరిని ఎవరు కలుపుతారు? స్నేహితుల ప్రయత్నాలు ఫలిస్తాయా? చివరికి కార్తీక్ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? ఫైనల్గా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుకుంటారా లేదా అని తెలియాలంటే ఈ సినిమాని థియేటర్లో చూడలేని వాళ్ళు కోసం ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం ఈ సెప్టెంబర్ 12న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా చూడాల్సిందే. చాలా ఎంటర్టైన్మెంట్గా, కామెడీగా, ఎంతో చిత్ర యూనిట్స్తో లవ్ ఎమోషనల్తో చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక లాస్ట్ సీజన్కి వచ్చేటప్పటికి ఈ లాస్ట్ ఎమోషన్లో బాగా బ్లాక్ బస్టర్గా నిలిచిపోతుంది. ఆ లాస్ట్ ఒక ఎపిసోడ్ కూడా ఒక సూపర్ హిట్తో దులుసుకుపోతుందని చెప్పాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.